ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా, అది ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకుని నువ్వు బయట తిరిగొస్తున్నావేంటి? అంటే అది డీలర్స్ని కలవడానికి వెళ్ళామమ్మా. దానికి కూడా ఈవిడ గారెందుకు? మా బేబీని పెళ్లి చేసుకోబోతున్నావు. గుండమ్మని వెనకేసుకుని వెంటేసుకుని బయట తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారు? ఏమీ అనుకోరలేమ్మా. వాళ్ళిద్దరూ భార్యాభర్తలన్న సంగతి చూసే నలుగురికి తెలిసినమ్మా. ఇంట్లో అందమైన భార్య ఉండగా కొడుక్కి ఇంకో పెళ్లి చేయాలనుకుంటోంది. కామాక్షికి ఏం పోయే కాలం వచ్చిందో అనుకుంటారు మహా అయితే. నా గురించి నలుగురు ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకోను. వాళ్ళంతా కలిసి నన్నేదో అనుకుంటారని మీరేం ఫీల్ అవ్వకండి. ఆయన బిజినెస్ మీటింగ్స్కి దాన్ని తీసుకెళ్లడం ఏంటి బావగారు? డిజైన్స్ గురించి ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడాలి కదా. డిజైన్స్ గురించి వదినకేం తెలుసు అన్నయ్య? నీకు డిజైన్స్ చేసింది లోకేశ్వరి కదా. అవునవును, కూడా లోకేశ్వరిని తీసుకెళ్తే మాట్లాడేది. దీన్ని తీసుకెళ్తే ఏం ఉపయోగం? వాడు తీసుకెళ్ళున్నాడు పిన్ని. ఇదే వాడితో రాసుకు పూసుకు తిరుగుతూ వాడి మనసు మార్చేసి ఈ పెళ్లి ఆపాలని ట్రై చేస్తోంది. అదే అయ్యుంటుంది. లేకపోతే మిషన్ కుట్టుకునేదానికి డిజైన్స్కి సంబంధం ఏంటి? డిజైనర్ లోకేశ్వరి అక్క. ఆవిడ్ని కాదని ఈవిడ గారిని బయటికి తీసుకెళ్ళడానికి ఎవరి ఇంట్రెస్ట్ ఏంటో తెలియట్లేదు. అయినా వాడితో పాటు బయటికి వెళ్ళడానికి, డీలర్స్ని కలవడానికి నీకేం అర్హత ఉందే? ఈ పెళ్ళయ్యేంత వరకు వాడికి దూరంగా ఉండమని నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా? అమ్మా, బుద్ధి లేక తను నాతో పాటు రాలేదు. బుద్ధి లేక నాతో పాటు తను నేను తీసుకెళ్ళలేదు. అది అర్హత ఉంది కాబట్టి నాతో పాటు వచ్చింది. డిజైన్స్ గురించి బిజినెస్ మీటింగ్లో మాట్లాడాల్సింది గుండమ్మ కాబట్టే నాతో వచ్చింది. ఏమండి? నువ్వు మాట్లాడుకో. నీకేం అర్హత ఉంది, నీకేం వచ్చు, నువ్వు దేనికి పనికి రావని వీళ్ళందరూ నేను ఎగతాళిగా మాట్లాడుతుంటే మీ అక్క చెల్లెల సెంటిమెంట్ కోసం నేను ఎందుకు సైలెంట్గా ఉండాలి? నేను ఉండను. బిజినెస్ గురించి మాట్లాడాలి అంటే లోకేశ్వర్ని కదా తీసుకెళ్ళాలి అంటున్నారు. తను అక్కడికి తీసుకెళ్తే తనేం మాట్లాడుతుంది? తనకేం వచ్చు? నీకేం వచ్చు చెప్పు. అదేంట్రా, డిజైన్స్ చేసింది లోకేశ్వరి కదా. కాదు నాన్న, కాదు.
ఇప్పటి వరకు ప్రతిసారి డిజైన్స్ వేసింది, ప్రతి ఈవెంట్లో తన డిజైన్స్తో నన్ను గెలిపించింది ఈ లోకేశ్వరి కాదు. మీరందరూ దేనికి పనికిరాదని చెప్తున్నారు కదా, ఈ గుండమ్మ. గుండమ్మ వేసిన డిజైన్స్ని కొట్టేసి తను చేసినట్టుగా నమ్మించి నాతో పాటు మనందరినీ మోసం చేసింది. ఫారెన్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదివి వచ్చిన ఈ లోకేశ్వరి. లోకేశ్వరి, ఏంటి వీడు చెప్తోంది? అలా నోరు మూసుకుని నిలబడతావంటే మాట్లాడు. ఇంకేం మాట్లాడుతుందిరా? నేను చెప్పింది అబద్ధం అయితే కదా తను నోరు తెరిచి మాట్లాడడానికి. ఓకే, ఏంటి ఈ పని? నీకు డిజైన్స్ వేయడం రాకపోతే రాదు అని చెప్తే సరిపోతుంది కదా. ఇలా చేయడం అంటే తప్పు కదా. విషయం బయట పెడితే అందరి ముందు పరుగు పోతుందన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఇంత పాడు బుద్ధి అంటే నీకు? ఛీ! నిన్ను బాబీ బాబీ అమ్మా, టాలెంట్ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర పని నేర్చుకోవాలి. అంతేకాని ఇలా చేయడాన్ని ఏమంటారో నువ్వే ఆలోచించుకో అమ్మా. నువ్వేదో టాలెంటెడు, నువ్వేసే డిజైన్స్ వల్లే మా వాడికి మంచి పేరొస్తుంది, మంచి బిజినెస్ వస్తుంది అనుకున్నాను. నీ అసలు భాగవతం ఇదన్నమాట. పైగా నేను పొగిడినప్పుడల్లా పెద్ద ఫ్యాషన్ డిజైనర్లా పెద్ద బిల్డప్ ఒకటి. సిగ్గుమాలిందానా, ఛీ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.